హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి. ఖమేనీ లొంగిపో, నువ్వెక్కడ దాక్కున్నావో తెలుసు, తలుచుకుంటే చంపగలం, ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదని ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్. టెహరాన్లో టెన్షన్, సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు, రోడ్లపైకి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇరాన్పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, ఎయిర్పోర్ట్పై అటాక్, 2 F-14 ఫైటర్ జెట్ల ధ్వంసం. ఐడిఎఫ్ దాడిలో ఖమేనీ ప్రధాన అంచెడు ముత్తి. టెల్ అవివ్ లక్ష్యంగా ఇరాన్ కూడా ఎదురుదాడి, 20 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం, మొస్సాద్ ఆఫీస్ ధ్వంసం. ఆలోచనలకు అక్షరాల్లో మార్చేసే ఏఐ, మెదల్లో ఆలోచనలకు అక్షరాల రూపం ఇచ్చే వినూత్న టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్ను పదాల్లోకి తర్జమా చేసేలా కృత్రిమ మీద ఏఐను డెవలప్ చేస్తున్నారు. బనకచర్ల హీట్, తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్, బీజేపీ ఎంపీలకు పిలుపు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సర్కార్. బీజేపీ ఎంపీల హాజరుపై అనుమానాలు. ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్, రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకుంటారని ఏపీ ఎదురుదాడి. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు. ఏపీలో చేపడుతున్న గోదావరి బనకచెర్ల జీపీ లింక్ ప్రాజెక్టు రాజకీయాలను నీటెక్కిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేస్తుంది. ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుండగా దాన్ని నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పేరుకు గోదావరి మిగులు జలాలు తీసుకెళ్తామని ఏపీ చెప్తున్నా, అది కృష్ణా నీటి దోపిడికేనని మన నీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి సమర్పించిన ఏపీ పర్యావరణ అనుమతులకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రాజెక్టు ఆపాలంటూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా లేఖలు రాశారు. ఇదే అంశంపై చర్చించి కేంద్రానికి నివేదించేందుకు రాష్ట్రంలో అన్ని పార్టీల ఎంపీలతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సమావేశం కానుంది. ఇదే సమయంలో తెలంగాణపై ఏపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. రాజకీయ ప్రయోజనాల కోసం బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణలో రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఏపీ మంత్రి నిమ్మల నాయుడు మంగళవారం అమరావతిలో ఆరోపించారు. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టు అనుమతుల అంశంలో ఎలాంటి టన్ను తీసుకోవాలని ఆసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుండగా రాష్ట్రంలో బీజేపీ ఎంపీల స్టాండు ఎలా ఉండబోతున్న దానిపై సుదీర్ఘంగా మారింది. ఒక్కరోజే 6 డ్రీమ్ లైనర్లు ఫ్లైట్లు రద్దు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన మరవక ముందే అదే సంస్థకు చెందిన 6 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలు మంగళవారం ఒక్కరోజే సాంకేతిక సమస్యల కారణంగా రద్దయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల అటాక్, 15 మంది మృతి. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు మిస్సైళ్లతో విరుచుకపడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఒడెసాపై బాంబులతో దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో మొత్తం 15 మంది చనిపోగా 116 మంది గాయపడ్డారు. పదిహేను రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్ టాప్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్ నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4200 మంది ఫోన్లను ట్యాప్ చేసి ప్రభాకర్ రావు టీం. అందులో కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ ఇతర నేతలే 618. మావోయిస్టు సానుభూతి పరులుగా సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబి లిస్ట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టురట్టు చేసిన సర్వీసర్ ప్రొవైడర్స్ సీటుకు చేర్చిన లిస్టులో పిసిసి చీఫ్ సహా రాష్ట్రంలో ప్రముఖ నేతలు. రాజకీయ కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్, కేటీఆర్ను కఠినంగా శిక్షించాలి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సీటుకు స్టేట్మెంట్. అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క చెప్పి ఇప్పుడు అభ్యంతరాల. బనకచెర్లపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి. ఏపీ మంత్రి నిమ్మల నాయుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్లు తరలింపు ఒకటే మార్గమన్నారు. గోదావరిలో ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు. ఆ నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రగతి భవన్లో నగరిలో హామీ ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన గోదావరి నీళ్లు తరలింపుకే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్టు వ్యాఖ్య. ప్రాజెక్టుపై అమరావతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గో సంరక్షణకు సమగ్ర విధానం, వివిధ రాష్ట్రాల్లో పద్ధతులను అధ్యయనం చేయండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. 3 ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు. తొలి దశలో 4 ప్రాంతాలలో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేయండి. వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా గోశాల ఉండాలి.
గో సంరక్షణ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడబోమని వెల్లడి. సీఎం రేవంత్ను కలిసిన వివేక్ మంత్రి ఫ్యామిలీ. సీఎం రేవంత్ రెడ్డి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో తన సొంత నివాసానికి వచ్చిన వివేక్ వెంకటస్వామి దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి శాల్వా కప్పి సత్కరించగా తనను క్యాబినెట్లో తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వివేక్ పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి వివేక్ వెంకటస్వామి కాసేపు ముచ్చటించారు. కాకా వెంకటస్వామితో తనకున్న అనుబంధాన్ని రేవంత్ గుర్తు చేసుకున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పలు విషయాలను పంచుకున్నారు. ఇవాళ బాధ్యతలు కార్మిక మైనింగ్ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వం ఆయనకు సెక్రటరీలో 2వ అంతస్తులో ఛాంబర్ను కేటాయించనుంది. ఉదయం 9 గంటలకు వివేక్ బాధ్యతలు తీసుకుంటారు. కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం. ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ నుంచి క్లారిటీ. ఇప్పటికే భూభారత్ చట్టంలో అప్పీల వ్యవస్థ, త్వరలో ట్రిబ్యునల్ల ఏర్పాటు. జిల్లా స్థాయిలోనే అసైన్డ్ భూ సమస్యలు క్లియర్ గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కార్. కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలు. రెవెన్యూ సదస్సులో 5 లక్షలు దాటిన అప్లికేషన్లు. రాష్ట్రంలో భూ సమస్యలన్నింటినీ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే భూభారత్ చట్టం తీసుకొచ్చి బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఆర్డీఓ ఎంఆర్ఓలకు అప్పగించిన సర్కార్ సీసీఎల్ పాత్రను మరింత పరిమితం చేయాలని ఆలోచనిస్తున్నది. రైతుల భూ సమస్యలతో సీసీఎల్ ఏ దాకా రాకుండా కింది లెవెల్లోనే పూర్తి స్థాయిలో చేయాలని చూస్తుంది. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో రకరకాల భూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. రెండో రోజు 3 ఎకరాల వరకు రైతు భరోసా. మంగళవారం 1551.89 కోట్లు విడుదల. ఇప్పటి వరకు 51.70 లక్షల మంది రైతు ఖాతాల్లో 3,901 కోట్లు జమ. సర్కార్ బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు. ఫస్ట్ క్లాస్లో 55,000కు పైగా ప్రవేశాలు. 2 లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా. ప్రైవేట్ నుంచి సర్కార్ బడుల్లోకి 18,000 మంది స్టూడెంట్స్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింకు ఆప్షనల్. సీఈఓ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింకు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓటర్లు తొలగించిన ఒక్క పోలింగ్ స్టేషన్లో ఇక నుంచి 1000 మంది ఓటర్లే. హైరేజ్ బిల్డింగ్ గేటెడ్ కమ్యూనిటీలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడి. నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు. ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు. ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా